మీరెందుకు ఒక నేచర్ మంత్రాన్ని స్టార్ట్ చేయాలి అని అనిపించింది? ఎక్కడి నుంచి జబ్బు వస్తుందో అక్కడి నుంచి రావాలండి. మనం చాలా విధాలు ఉన్నాయి అవి, కానీ అవి ఏంటంటే పైన పూతల్లాగా ఉంటాయి కొన్ని. ఇక్కడ రూట్ నుంచి వచ్చేది ఒకే ఒకటి, అది నేచర్ మంత్రం అనేది. మీరు మెడిసిన్ ఇస్తారనుకోండి, మెడిసిన్ వేసినప్పుడు తగ్గిద్ది, మళ్ళీ తీసేస్తే మళ్ళీ వస్తుంది కదా. ఇది అది కాదు, ఉన్న మెడిసిన్ తీసేస్తాము, మళ్ళీ జీవితంలో రాకుండా చేస్తాం. నాకు బీపీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది. బీపీ రాగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను బీపీ 180 ఉంది, షుగర్ చూస్తే హెచ్బి లెవెల్ 10.1 ఉంది. ఇప్పుడు డాక్టరు 40 mg బీపీ గోళీ రాశారు. డాక్టర్ ఏమనంటే బీపీ షుగర్ వచ్చిందని జీవితాంతం వాడాలి. చాలా నాకు బాధ అనిపించింది అని చాలా రోజు నాకు నిద్రపోలేము. ఈ నేచర్ మంత్రం తీసుకోవడం జరిగింది. 4 days వాడినా. ఆ రోజు ఫాస్టింగ్ చేసిన నా బాడీ అనేది ఫ్రీ అయిపోయింది. ఇక షుగర్ టెస్ట్ చేశారనమాట. 220, 242 ఉన్నది. బిఫోర్ ఫాస్టింగ్ చూస్తే 130, మళ్ళీ అన్నం తిన్న తర్వాత 139 వచ్చింది. డాక్టర్ షాక్ అయిపోయారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదు, ఫుడ్తో పాటుగా యోగా, మెడిటేషన్, ఈ మూడింటిని ప్రాపర్గా కనుక మనం ఫాలో అవుతే మనకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రావు అంటూ నేచర్ మంత్రాన్ని స్టార్ట్ చేసినటువంటి ప్రభాకర్ గారు మనతో పాటుగా ఉన్నారు. గతంలో ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేచర్ మంత్ర ప్రొడక్ట్స్ని వాడి తన బీపీని, షుగర్ని కంట్రోల్ చేసినటువంటి ఒక టెస్టిమోనియల్ సిద్ధయ్య గారు కూడా మనతో పాటుగా ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం. సిద్ధయ్య గారు నమస్కారం అండి. సో ప్రభాకర్ గారు, మనం గతంలో మీ గురించి, మీ నేచర్ మంత్ర ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏదైతే తిన్నారో వాళ్ళు ఆ ఆహారం తినడం వల్లే ఆరోగ్య సమస్యలు రాలేదు అనే మాట చెప్పారు. అలాంటిది మనం తిందాము అనుకుంటాం, కాకపోతే ఒక పొల్యూషన్తో కావాల్సినటువంటి ప్రాపర్ ఫుడ్ అనేది మనకు దొరకట్లేదు కాబట్టి నేనే మీకు సప్లై చేస్తున్నాను అనే మాట. మీకు ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎలా దొరుకుతున్నాయి? మీరు ఏం చేస్తున్నారు? అంటే వాస్తవం ఏంటంటే ప్రొడక్ట్స్ మనం అనుకున్నట్టు అన్ని దొరకవండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ చూసుకుంటే ఓన్లీ 3% ఉంటాయి ఆర్గానిక్ అనేది. ఇప్పుడు మేమేదో పొలంలో చేసాం కాబట్టి 100%లోకి వచ్చామని చెప్పడానికి లేదు. మేము కూడా ఎంత చేసినా ఒక 20%లోకి వచ్చుడే ఎక్కువ. కానీ మనం ఇక్కడ ఒకటి ఏంటంటే మనం బాడీని వాటిని ఎదుర్కొనేలాగా బాడీని చేయాలి. ఇప్పుడు మనం పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ కదండి. ప్రతిదీ ఏదో ఒకటి చేయందే మనకి ప్యూర్ దొరకదు. మరి దొరకనప్పుడు మన ఆర్గానిక్ పట్టుకొని ఏదో ఆరోగ్యం అంతా చేసుకుందామంటే అది కుదిరే పని కాదు. కానీ మనకి ఎంత పాయిజన్స్ మన బాడీ తీసుకున్నా కూడా, ఇప్పుడు ప్లాస్టిక్, మేము కూడా ప్లాస్టిక్లు ఇస్తాం తప్పనిసరి పరిస్థితిలో. దాంట్లో కొంచెం వెళ్ళిద్ది అనుకోండి, సపోజ్ ఇంకా చాలా వాటిలో వెళ్తుంది, ఇందులో కూడా వెళ్తుంది. కానీ బాడీని దీన్ని బయటికి నెట్టే ఒక శక్తి ఉంది బాడీకి. అంటే ఎప్పుడు నెట్టిద్ది అది, దానికి కరెక్ట్గా ఉన్నంతలో కరెక్ట్ ఫుడ్ పెట్టి, దానికి ఇవ్వాల్సిన వాటర్ ఇచ్చి, దానికి గ్యాప్లు ఇచ్చి, ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ ఉంది కదా, అది ఇచ్చుకుంటూ వ్యాయామం, స్ట్రెస్, ఇవన్నీ ఒక దీంట్లోకి తీసుకొచ్చి అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ దేన్నైనా బయటకు నెట్టేసే శక్తి వచ్చింది దానికి. అప్పుడు ఇంకా మనకి అప్పుడు ఆ రోజుల్లో చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నాం అనేది ఏం లేదండి. అప్పుడు కానీ ఇప్పుడే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. మనిషి సంతోషంగా ఉండడానికి అప్పుడు లేవు. ఒక ఏదైనా కాలుకో చేయికో దెబ్బ తగిలితే, లేకపోతే పాము గరిస్తే పోయి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయితేనే అప్పుడు ఆ లోపు మనిషి చనిపోయేవాడు. అటువంటి ఆ సౌకర్యాలు ఇప్పుడు చాలా ఎంత కావాలంటే అంత బోల్డ్ ఉన్నాయి మనకి. కానీ మనం పాటించక ఇప్పుడు చెడిపోతున్నాం అంతే. అందుకని ఇప్పుడే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఇదే కరెక్ట్ నాకు. ఎందుకంటే ఆ రోజులు చూశాను నేను ఒక రైతుగా, మన ఈ రోజులు కూడా చూస్తున్నాను నేను తలుచుకుంటే అప్పుడు చాలా ఘోరమైన రోజులు ఉన్నాయి. అక్కడ నిద్రలు ఉండవు, నైట్ కావులు, అడవి జంతువులు, పాముల మధ్య జీవితం అంతా అదే కదా. అది తలుచుకుంటే చాలా ఎక్కడ బతికాం మనం అసలు. ఇప్పుడు సంతోషంగా లేకపోతే ఇంకా లైఫ్ ఏముంటుంది అసలు. మనిషి తెలుసుకోలేకనే ఇది జరుగుతుందండి అంతే. సో ఇప్పుడు మీరు నేచర్ మంత్ర అంటున్నారు. సహజ సిద్ధంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు ఎలాంటి మందులు లేకుండా తయారు చేసే ఒక ఆర్గానిక్ పద్ధతి అని చెప్తున్నారు. బట్ మన దగ్గర మార్కెట్లో బోల్డ్ అంతా కీటో డైట్ కావచ్చు, డిటాక్స్ చేయడానికి ఆ ఫుడ్ అనేది ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మిల్లెట్ డైట్లు, ఇవన్నీ ఉన్న తర్వాత మీరెందుకు ఒక నేచర్ మంత్రాన్ని స్టార్ట్ చేయాలి అని అనిపించింది? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధానంలో అయినా మన రూట్స్ నుంచి ఎక్కడి నుంచి జబ్బు వస్తుందో అక్కడి నుంచి రావాలండి మనం. ఇప్పుడు చాలా విధాలు ఉన్నాయి అవి, కానీ అవి ఏంటంటే పైన పూతల్లాగా ఉంటాయి కొన్ని. మ్యాక్సిమం ఎక్కడ రూట్ నుంచి వచ్చేది ఒకే ఒకటి, అది నేచురోపతి. ఎందుకంటే నేచర్ నుంచి వచ్చేది అది. ఎలాంటి మెడిసిన్స్ ఉండవు, లేకపోతే ఏదో కలిపిచ్చే ఉండవు, ఎలాంటివి ఉండవు. ఇది ఏంటంటే మన బాడీకి అనుకూలంగా ఉంటుంది. మన నేచర్ నుంచే వచ్చామండి, మనం క్రియేట్ చేయలేదు. అది ఆటోమేటిక్ మనకు తెలియకుండా జరిగింది. ఫుడ్ కూడా అలాంటిదే, నేచర్ నుంచి వస్తుంది. అంటే ఆ ఫుడ్ ఇప్పుడు ఇచ్చినప్పుడు రెండు మ్యాచ్ అయిపోతాయి.
మనం ఏదో పైన ఇచ్చామంటే అది ఏ విధానం అని కానివ్వండి, దాంట్లో ఒకవేళ తగ్గినా టెంపరీగా మళ్ళీ వస్తాయి అవి. దీంట్లో తగ్గించామంటే ఇక రాదు జీవితం అంతా, ఇక మన చేతిలో ఉంటుంది, మన జీవితం అంతా మన చేతిలో ఉంటుంది. అందుకని నేను ఒక ఫార్మర్, నాకు ఆ మూలాలు ఆ మొక్కలు ఎట్లొచ్చేది, దానికి ఏం మందులు కొట్టేది, విపరీతమైన పెస్టిసైడ్ కొట్టేది తెలియక అప్పుడు అంతా ఆ లైఫ్ నాది. అందుకని నాకు నాకు అన్ని సమస్యలు వచ్చేసినాయి. నాకు ఆడ పెస్టిసైడ్ కొట్టడం, విపరీతమైన పచ్చళ్ళు తింటాం, అన్ని జబ్బులు లేవు అసలు, ప్రతిదీ వచ్చేసింది నాకు. 99లో నాకు నేను నడిచే పరిస్థితుల్లో లేని అటువంటి సందర్భంలో నేను అనుకోకుండా దీంట్లో ఎంటర్ అయ్యాను, నేచర్ క్యూర్ అనే దాంట్లో. అక్కడి నుంచి నా జబ్బులు తగ్గించుకోవటం, ఆ తర్వాత కరోనా వైరస్ రావటం, అక్కడ ఒక చిన్న ఒక ప్రాక్టికల్గా వైరస్ నా ఆరోగ్యాన్ని ఎందుకు ఏం చేస్తుంది అది అసలు. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటే మన బాడీ వైరస్ని చంపేయాలి కదా, అది వైరస్ మన ఎట్లా ఏం చేస్తుంది అనే దాని మీద నేను కావాలని తెచ్చుకోవటం, గవర్నమెంట్కి ఏదో రాయటం, వాళ్ళు పట్టించుకోకపోవటం. అప్పుడు నేను అనుకున్నాను నేను ఎలా తగ్గించుకున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా లైఫ్ ఏంటిది, ఎన్ని రోగాలు నేను తగ్గించుకున్నా, ఎందుకు అందరికి తగ్గకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. దాని నుంచే నేచర్ మంత్ర పెట్టి దాని నుంచి ఒక్కొక్కటి ఏది కావాలి అక్కడి నుంచి వచ్చామండి. మొత్తం 3 years దాటిపోయింది. ఆ 3 years నుంచి మొత్తం ఇంకేం కావాలి, ఇంకే రోజు ఒక రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది, ఇంకెట్లా తగ్గిస్తాం. తగ్గటం కాదు, తగ్గటం ఎవరైనా తగ్గొచ్చేమో, చాలా విధానాలు ఉంటాయి, కానీ మళ్ళీ రాకుండా చేయాలి కదా. జీవితం అంతా మనం ఇదే ఉండాలి ఇంకంతే. ఇప్పుడు ఏం ఫుడ్ తీసుకొని తగ్గిస్తున్నాము, మళ్ళీ మార్చుకోకూడదు. మీరు మెడిసిన్ ఇస్తారనుకోండి, మెడిసిన్ వేసినప్పుడు తగ్గిద్ది, మళ్ళీ తీసేస్తే మళ్ళీ వస్తుంది కదా. ఇది అది కాదు, ఉన్న మెడిసిన్ తీసేస్తాం, మళ్ళీ జీవితంలో రాకుండా చేస్తాం. ఇదంతా మొత్తం దీని చుట్టూ తిరుగుతూ ఉంటుందండి నేచర్కి, మన నేచర్ మంత్ర అనేది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తగ్గించుకోవడం అంటే అది కంట్రోల్లో ఉంచుకోవడం, లేకుంటే మేనేజ్ చేయడం అనేది వస్తుంది. బట్ మళ్ళీ రాకుండా రీఅకరింగ్ అనేది లేకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే మెడిసిన్, దాని ప్రొడక్ట్స్ అంటారా, ఏమంటారు, ఆహారం అంటారా, నేచర్ మంత్ర ఏం ప్రొవైడ్ చేస్తుంది? నేచర్ మంత్ర ఒక 2 విధానాలు ఉన్నాయండి. మొత్తం మనకి ఎలా అంటే హైదరాబాద్లో అయితే ఒక నేచర్ మంత్ర మాకు ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడి నుంచే తయారయ్యి డోర్ డెలివరీ వెళ్తుంది మొత్తం కంప్లీట్గా. హైదరాబాద్లో 80% డోర్ డెలివరీ ఉంది. ఇది కాకుండా బయట అవుట్ స్టేషన్లో ఏంటంటే మనకి వాటిని కొంత రూపం మారుతాం, అంటే రా మెటీరియల్గా పంపిస్తాం. ఇక్కడైతే కుక్ చేసి కూడా పంపిస్తాం, ఇక్కడ కుక్ చేసే 3 పూటలు ఇక్కడ హైదరాబాద్. కానీ బయటికి మనం పంపించడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే 80 to 90% రా మెటీరియల్ పంపిస్తాం. రా మెటీరియల్ మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం అంతా దాంట్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిద్ధయ్య గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. దీంట్లో అక్కడ చేసినా ఇక్కడ చేసినా కూడా ఒక 20% ఫాలోవర్స్కి 1 week 10 daysలో నార్మల్కి వచ్చేస్తారు. వాళ్ళు ఎంత పెద్ద షుగర్ ఉన్నా, 300 200 ఉన్నా కూడా వస్తుంది. అట్లాంటి రిజల్టే సిద్ధయ్య గారిది. అన్నీ రావు, 20% మనకు ఒక 10 మంది జాయిన్ అయితే ఇద్దరికి ఇలా వస్తాయి రిజల్ట్స్. కొంతమందికి 4 weeks, కొంతమందికి 8 weeks, ఇంకా చాలా లాంగ్ టైం నుంచి ఏజ్ ఎక్కువ ఉండి విపరీతమైన ప్రాబ్లమ్స్, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇంకా 3-4 నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికి తగ్గకుండా ఉండవండి, అన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాళ్ళ పార్ట్స్ అన్ని దెబ్బతినిపోయిన వాళ్ళకి తప్ప మిగిలినంతా రివర్స్ అయిపోద్ది, దీంట్లో అయిపోయి మెడిసిన్లు దాని జోలికి లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు సిద్ధయ్య గారు మీరు చెప్పండి. సిద్ధయ్య గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా మిమ్మల్ని ఒక ప్రామినెంట్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ప్రభాకర్ గారు. మేడం అది జనగాం మేడం. అయితే నాకు చాలా ఏంటంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు ఆయుర్వేదిక్ అనేది చాలా నమ్మకం ఉన్నది మేడం. అయితే నాకు రీసెంట్లీ ఒక 1 month అవుతుంది మేడం, నాకు బీపీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది. బీపీ రాగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెక్ చేశారు, నీకు బీపీ 180 ఉంది అన్నారు. అప్పుడు షుగర్ టెస్ట్ చేశారు. షుగర్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ రిపోర్టు ఈవినింగ్ వస్తుందని చెప్పారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నీకు బీపీ 180 ఉంది, షుగర్ చూస్తే హెచ్బి లెవెల్ 10.1 ఉంది నీకు. అయితే షుగర్ టెస్ట్ అనేది మార్నింగ్ తినక ముందుకు రమ్మన్నారు అనమాట. తినక ముందుకు వెళ్ళాను మేడం. తినక ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు షుగర్ టెస్ట్ రిపోర్ట్ ఏముందంటే తినక ముందు 220 ఉంది, తిన్న తర్వాత మళ్ళీ నాకు 242 వచ్చింది మేడం. అయితే వచ్చిన తర్వాత డాక్టర్ నీకు షుగర్ వచ్చింది, బీపీ ఉంది, నీకు మందులు వాడాలి అని చెప్పి అప్పుడు డాక్టరు 40 mg బీపీ గోళీ రాశారు. షుగరు పొద్దున సాయంత్రం వేసుకోవాలని చెప్పారు. నాకు మా గోళీలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా నాకు బాధ అనిపించింది మేడం. ఎందుకంటే మా మమ్మీ బీపీ గోళీ వేసుకొని ఒక 2 years వాడిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 4 years డయాలసిస్ చేయించాం మా మమ్మీకి. ఎందుకంటే చాలా కష్టపడ్డా, ఎందుకంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు. నాకు ఇప్పుడు బీపీ రావడం, షుగర్ రావడం ఏంది, చాలా చిన్నగా ఉన్నారు. బాబు 6th class, మా అమ్మాయి 9th class, పెద్ద బాబు 10th class. ఇప్పటి నుంచి నాకు 3 పిల్లలు అని చాలా రోజు నాకు నిద్రపోలేము. నా పరిస్థితి ఏంది, ఈ బీపీ గోళీ వేసుకోవడం వల్ల నాకు కూడా ఈ కిడ్నీలు ఫెయిల్ అవుతారా? డాక్టర్ ఏమనంటే లైఫ్ లాంగ్ వాడాలి,
ఒకరోజు మాడి బంద్ చేస్తే కుదరదు. ఇది బీపీ, షుగర్ వచ్చిందంటే జీవితాంతం వాడాలి. నెక్స్ట్ డే నేను ఫోన్‌లో యూట్యూబ్ సెర్చ్ చేశాను. చూసిన తర్వాత డైరెక్ట్ నాకు నేచర్ మంత్ర అనే వీడియో వచ్చింది. అక్కడ డయాలిసిస్ ప్రభాకర్ సారు, పైన ఒక పద్మావతి కర్నూలు మేడం ఉన్నారు. అక్కడ నేను మేడం చెప్తా ఉంటుంది. హ్మ్. నాకు షుగరు ఒక 500 లెవెల్‌లో ఉంది. నాకు నా బాబు, మా ఆయనతో ఇద్దరు పట్టుకుంటే నేను పోయే పరిస్థితి ఉంది అని ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఈ నేచర్ మంత్రలో నేను చేరాలి. ఎందుకంటే నా ఏజ్ చిన్నది. ఇప్పటి నుంచి నేను గోళీలు వాడాలంటే నా వల్ల కాదు. ఏజ్ అని ఎంత మీది? నా 43 మేడం నాది నా ఏజ్. హ్మ్. నా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. అంటే అప్పుడు మీరు మందులు మొదలు పెట్టారు. నేను మందులు మొదలుపెట్టాను. మందులు మొదలుపెట్టా. ఇంక యేసుకున్నా. ఇక జీవితాంతం వాడాలంటుండు. జీవితాంతం అంటే నేను వాడాలంటే నాకు చాలా కష్టము. ఈ నేచర్ మంత్ర అనేది చూసిన యూట్యూబ్‌లో చూసిన తర్వాత చాలా క్యూర్ అయితుందని విన్నా. తర్వాత సార్ వాళ్ళకి కాల్ చేశాను. అంటే నెక్స్ట్ డే రండి సార్ అని చెప్పారు. నెక్స్ట్ డే నేను ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి చెప్పారన్నమాట. ఇది 2 మంత్స్ కోర్సు. ఇది కంటిన్యూగా వాడినామంటే నీకు 242 షుగర్ ఉన్నది అంటుండు కదా! అది తగ్గిపోతదని చెప్పడం జరిగింది. అది నేను తీసుకోవడం జరిగింది. 4 డేస్ వాడినా. తర్వాత నెక్స్ట్ డే సండే వచ్చింది ఫాస్టింగ్ చేయాలన్నారు. ఆ రోజు ఫాస్టింగ్ చేసినా నా బాడీ అనేది ఫ్రీ అయిపోయింది ఇగ. మెడిసిన్స్ వాడిండ్రు కొంతకాలం. ఆ తర్వాత ఈ ఫుడ్ కూడా నేచర్ మంత్ర ఫుడ్ కూడా తీసుకున్నారు. ఎంతకాలం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు చెక్ చేయించుకున్నారు? మేడం నేను ఫుడ్ అనేది ఒక 1 వీక్ దీనిలో 1 వీక్ తీసుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ షుగర్ టెస్ట్ చేయమని చెప్పాను. షుగర్ టెస్ట్ చేశారన్నమాట. మళ్ళా ఈవినింగ్ వెళ్ళి రిపోర్ట్ చూసినాక డాక్టర్ షాక్ అయిపోయారు మేడం. హ్మ్. ఎందుకంటే నాకు స్టార్టింగ్ చేసుకునేటప్పుడు 220, 242 ఉన్నది. ఇప్పుడు చేసుకున్న తర్వాత బిఫోర్ ఫాస్టింగ్ చూస్తే 130 మళ్ళా అన్నం తిన్న తర్వాత 139 వచ్చింది. హ్మ్. షాక్ అయిపోయారు. అంటే మీ అంతట మీరే వెళ్లి చెక్ చేయించుకున్నారా? లేకుంటే నా అంతలో నేనే వెళ్ళాను మేడం. గోళీలు వాడుతున్నారని అడిగారు. గోళీలు నేను కొంచెం బంద్ చేసిన సార్. ఎందుకు అప్పుడు వాడలేదా మీరసలు మీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు? ఫుడ్ తీసుకున్న తర్వాత నేను ఒక 2 డేస్ వాడాను మేడం. తర్వాత నేను బంద్ చేశాను. క్లోజ్ చేశానన్నమాట. దీని మీద నమ్మకం ఏర్పడ్డది నాకు. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి గోళీలు అవసరం లేదు. హ్మ్. ఇది మనకు తగ్గిపోతుంది ఈ ఫుడ్ అని అప్పుడు నేను కంప్లీట్‌గా గోళీలు వాడడం బంద్ చేసిన. మొత్తం ఇదే ఫుడ్ వాడడం జరుగుతుంది. గుడ్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మేడం. చాలా బాగుంది ఇది. నేచర్ మంత్రకు ధన్యవాదాలు. ప్రభాకర్ సార్‌కి చాలా కృతజ్ఞతలు. రుణపడి ఉంటాను. జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఈ ఫుడ్ వాడడం వల్ల నాకు ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. సో, ప్రభాకర్ గారు ఇప్పుడు మందులు వాడేస్తున్నారు. అక్కడ బీపీలు, షుగర్‌లు ఉన్నాయంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితేనే కంట్రోల్‌లో ఉంటుంది అన్నప్పుడు. మీరు ఫుడ్ తీసుకోవడంతో పాటుగా టాబ్లెట్స్ మానేయండి అని చెప్పినప్పుడు రిస్క్ అనిపించదా? అంటే అట్లా చేయం మామూలుగా. హ్మ్. ఇప్పుడు సిద్ధయ్య గారు ఏం చేశారంటే ఆ ధైర్యం వచ్చింది ఆయనకి. తీసేయమని అసలు చెప్పం. మేము ఎలా చేస్తామంటే ప్రతి బుధవారం టెస్ట్ చేసుకోవాలి. జాయిన్ అయిన తర్వాత అంటే ఫస్ట్ వీక్ కాకుండా మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బుధవారం కాక తర్వాత రెండవ బుధవారం నుంచి కంపల్సరీ ప్రతి వాళ్ళు ఎక్కడి నుంచి చేసినా కూడా ఇక్కడి నుంచి అమెరికా దాకా ఎవరు చేసినా కూడా టెస్ట్ చేసుకొని రిపోర్ట్ పెట్టాలి. రిపోర్ట్ పెట్టిన తర్వాత అంతకుముందు ఎంత మన దగ్గర అన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు దీన్ని చూస్తాం. చూసిన తర్వాత మాకు ఒక డాక్టర్ హెల్ప్ కూడా ఉంటుంది మాకు. ఏదో ఇది ఒకటే కాదు, సైంటిఫిక్గానే చాలా ఆలోచిస్తాం అసలు. ఆ తర్వాత దాంట్లో ఎంత ఉంది, ఎంత తగ్గింది, ఏం మెడిసిన్ తీసుకుంటున్నారు అన్న తర్వాత దానికి ఎంత తగ్గియాలనేది మేము దాన్ని బట్టే మా టీం అంతా వాళ్ళ అనుభవాలను బట్టి అందులో డాక్టర్లు దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదండి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తాం అందరం కూర్చొని ఎంత తగ్గవచ్చా తగ్గకూడదా ఇలా ఉంటుంది. అయితే సిద్ధయ్య గారు లాంటి వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే మొదటి రోజు వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే అసలు ఈ బిల్లలు ఏంది, అసలు వాళ్ళు ముందు నుంచి ఏమనుకుంటారంటే ఈ ట్యాబ్లెట్లు ఈ మందులు లేకుండా ఉందామనే ఒక థింకింగ్తో ఉంటారు. ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో అప్పటికి వీడియోలు అన్నీ చూస్తారు కదండి, ఒక నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి. తపాలను మొదట్లో కొంతమంది అయితే మొదటి రోజు తీసేస్తారు, కొంతమంది 10 డేస్ తీసేస్తారు. మాకు చెప్పరు అసలు. ఇక మేమంటే అరే మేము షాక్ అవుతాం, మీరు ఎట్లా ఏ ధైర్యంతో తీస్తారు, అసలు అట్లా తీయకూడదు కదా మందులు, వాటి విలువ వాటికి ఇవ్వాలి, మనం ఎట్లా తగ్గియాలనో అట్లా తగ్గియాలి, కానీ మీరు అట్లా సడన్గా తీసేయొద్దని చెప్తా. కానీ చాలామంది వినరు. మాకు ఆ సంతోషం పట్ల తీసి పడేస్తారు అంతే. నిజంగా వాళ్ళ రిజల్ట్ అట్లే వస్తుంది కాబట్టి మనం కూడా ఏం అనలేము. అట్లా జరుగుతూ ఉంటుంది. సో మానిటరింగ్ అనేది ఎట్లా చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మందులు వాడట్లేదు అనుకున్నప్పుడు సో క్యాలిక్యులేషన్స్ అనేవి మీరు ఎట్లా ఉంటాయి, మీ స్ట్రాటజీ ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు సిద్ధంగా అర్థం ఉందండి, 220 ఉంది ఫాస్టింగ్. మరి ఫస్ట్ వీకే 130కి వచ్చేసింది. మరి అప్పుడు ట్యాబ్లెట్ తీసేయాలని తెలిసిద్దిగా. అది అంటే వాళ్ళకే అనుభవం ఉంటుంది కదండి, అంతమంది వేసుకొని ఉంటారు కదా, ఎంత తగ్గించుకోవాలని ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ఉన్నాం మేము.
మాకు ఇక్కడ టీం ఉందని చెప్పాను కదా, ఈ టీము ఎంత తగ్గింది, ఎంత ఏం మందులు తీసుకుంటున్నారు, దాన్ని ఎలా ఎంత మనకు తగ్గించాలి మెడిసిన్. ఇప్పుడు ఈ ఫుడ్ వాడడం మానేసిన తర్వాత మళ్ళీ వస్తుందా బీపీలు షుగర్లు అలా అవుతాయా, లేకుంటే ఈ ఫుడ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? ఈ ఫుడ్ మనం తినే ఫుడ్ కదండి, మేము కొన్ని పౌడర్లు కొన్ని మిక్సింగ్లు ఇస్తాం, అవి కూడా నేచర్ నుంచి వచ్చే ఉంటాయి. అవి విరుద్ధంగా కానీ కృత్రిమంగా కానీ ఏవి కలిపే ఉండవు. నేచర్ అంటే నేచర్ నుంచే వచ్చాయి. మాకు ఎగ్ కూడా ఉండదు ఇందులో, అంత స్ట్రిక్ట్ ఉంటాం. ఓన్లీ వెజ్జా? ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్లో వెజిటేరియన్ అనుకోండి, అట్లా ఉంటుంది ఇది మాకు. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ వచ్చిద్దా అంటున్నారు, ఇది ఫుడ్లోంచే కదా మనం తీసుకున్నాం. ఇప్పుడు మందులతో తగ్గిస్తే మందులు ఆపేశారు అనుకోండి, అప్పుడు వచ్చిద్ది అది. ఇది ఫుడ్తోనే తగ్గిస్తున్నాం. అంటే ఏం తినాలి, ఏ టైంకి వాటర్ తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అసలు బ్రష్ చేసుకునేది కూడా ఉంటుంది దీంట్లో. అక్కడ స్టార్ట్ అవుతుంది నేచర్ మంత్రం అనేది. ఎందుకంటే పొద్దు లేచిన దగ్గర నుంచి అదే కదా మనం దాంతో స్టార్ట్ చేస్తాం కదా, అంత డీప్గా వెళ్తాం మేము. మళ్ళీ ఎట్లా అని అడుగుతున్నారు కదా మీరు. ఇప్పుడు తర్వాత ఏమీ ఉండదండి, సింపుల్. మనం బాడీకి కావాల్సింది ఒక పూట ఇవ్వాలి, అది ఇంట్లో దొరికే ఉంటాయి, దొరకని ఏది ఉండదు, అన్ని ఇంట్లో దొరికే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాటర్ తాగడంతో సహా అవన్నీ చేసుకుంటే ఒక పూట మన ఇష్టం వచ్చిందినా రాదండి. ఇంకా ఒకసారి తగ్గించుకోవడం అనేది చాలా స్ట్రిక్ట్ ఉండాలి. మేము ఇంట్లో వాటర్ తప్ప వేరే ఏం మేము చెప్పినవి చేయాలి ఇట్లా అని చెప్పేస్తాం ముందే, తర్వాత ఇంకా రావండి అసలు. ఎప్పుడు వస్తుంది అని వాళ్ళకి తెలిసే వస్తాయి, జబ్బులు వస్తాయి. ఇప్పుడేమో తెలియక వచ్చినాయి, అప్పుడు తెలిసే వస్తాయి ఎక్కడ తప్పు చేసాం, ఒక దాన్ని సరి చేసుకోవాలని వాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకవేళ నిజంగా ఫుల్ తిన్నారనుకోండి, ఏదో ఫంక్షన్ 2-3 రోజులు తింటారు, అప్పుడు కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది, వెంటనే మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు అంతే. అయితే మాకు కాల్ చేసినా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఎనీ టైం. వాళ్ళకి కోర్స్ అయిపోయింది కదా అట్లే ఉన్నాం, మాకు మెసేజ్లు పెట్టినా మేము మళ్ళీ రిప్లై ఇస్తాం, వాళ్ళు కరెక్ట్గా చేసుకోవడానికి ఉంటుందండి. అసలు రావు ఇంకా అసలు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను 99లో విపరీతమైన ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఇప్పుడు 99 అంటే ఇప్పుడు 2025 ఉంది, మరి ఎందుకు ఒక్కటి కూడా రావట్లేదు మళ్ళీ? అప్పుడే నేను అసలు నడిచే పరిస్థితిలో లేదు, అసలు ఎటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మరి బయటపడి ఇప్పుడు మళ్ళీ ఎందుకు రాడు? నేను ఏమన్నా ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని తింటున్నాను. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తున్నావు అదే తింటాను నేను. తింటా, పల్లీలే నా లైఫ్లో సగం 50% అవే ఉంటాయి. ఎంత అటువంటి ఫుడ్ అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అది అప్పుడు నా లైఫ్ అదే అంటున్నాను నేను. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే కొన్ని మంచిగా ఉంటాయి అక్కడ, ఆ అలవాటుని మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి మనం. నేను పల్లీలు అప్పుడు ఆ మొక్క పుట్ట నుంచి తోముకొని తినేది, అట్లా అటువంటి అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పల్లీలతోటి సగం ఉంటుందండి. నేను 2 టైమ్స్ తింటే కనుక అందులో 50% పల్లీలే ఉంటాయి నాకు. అట్లాంటి ఫుడ్ ఈజీగా తక్కువ రేట్లో ఎవరైనా, ఇదేం కాస్ట్లీ అట్లే ఉండదండి, మన ఇంట్లో దొరికే వాటితోనే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రోగాలు రాకుండా మనం ఉండొచ్చు, అట్లా ఉంటుందండి అంతే. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ ఫుడ్, మీరు సప్లై చేసేటువంటి ఫుడ్ అదే క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి. అంటే క్వాంటిటీ అనేది ఎట్లుంటుందంటే వాళ్ళు పని చేసేదాన్ని బట్టి ఉంటుందండి. కష్టపడి ఎక్కువ చేశారనుకోండి 3 సార్లు తినమని చెప్తాం, పని చేయలేదనుకోండి 2 టైమ్స్ అని చెప్తాం. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు పని చేసేదాన్ని బట్టి ఎంత తినాలి ఆటోమేటిక్ మా బాడీ చెప్పేసింది కదా. ఆకలి వేస్తుందంటే మనం ఎక్కువ పని చేస్తున్నట్లే. ఆకలి వేయకుండా తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి బాడీలో. మన జబ్బులు ఆకలితో రావండి, ఎక్కువే వస్తాయి జబ్బులు. ఎక్కువ శాతం వచ్చేదే ఎక్కువ తింటే వస్తాయి అది. సో ఇప్పుడు మనకి నాన్ వెజ్ తింటే ప్రోటీన్ అనేది ఉంటుంది అని, ఎగ్ కూడా తినమని చెప్తుంటారు, మీరేమో దాన్ని కంప్లీట్ గా వద్దు అని చెప్తున్నారు. ఆ ప్రోటీన్స్ అనేది ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు మరి మీరు? ఇప్పుడు మీరు ఫిష్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా, లేకపోతే ఎగ్ తీసుకున్నా 100 గ్రాములకి అందులో ఎంత ఉంది ప్రోటీన్, మేము ఇచ్చే దాంట్లో ఎంత ఉంది క్యాలిక్యులేషన్ తెలిసిపోయింది కదండి, ఎవరికైనా తెలుస్తుంది. మీరు చూడండి, తర్వాత కొట్టి చూడండి, ఎక్కడైనా తెలుస్తుంది. ప్రోటీన్ అనేది వీటిల్లో మేము ఇచ్చే స్ప్రౌట్స్లో కానివ్వండి, నట్స్లో కానివ్వండి, వీటిల్లో 20 నుంచి 35% ఉంటుందండి. అంటే ఒక 100 గ్రాములు మనం ఇస్తే 20 నుంచి 35 గ్రాములు ప్రోటీన్ దీంట్లో ఉంటుంది. ప్రోటీనే కాదు అన్నీ ఉంటాయి. మీరు ఎగ్ తీసుకున్నారనుకోండి, లేకపోతే చికెన్ మటన్ తీసుకున్నారు, ఎగ్లో 0 మనకి ఫైబర్, మళ్ళీ 0 కార్బోహైడ్రేట్స్, వాటిలో ఉంది ప్రోటీన్, కానీ వీటంతా లేదు అది. ఇది 100 గ్రాములు తీసుకోవాలంటే 2 గుడ్లు తింటే 100 గ్రాములకు ఈక్వల్ అనమాట. అది కూడా అంతే, మన మటన్ చికెన్ కూడా అంతేనండి. వాటిల్లో 20 గ్రాముల వరకే ఉంటుంది ప్రోటీన్. ఇది 20 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటుంది 100 గ్రాములు చూసుకుంటే. అదెంత కాస్ట్ ఉంటుంది? పల్లీలు తీసుకోండి మీరు, సరే పల్లీలు తీసుకుందాం, చికెన్ తీసుకుందాం. దీంట్లో 100 గ్రాములకి 25 గ్రాములు ఉంటుంది. ఇది నానబెట్టి మనకి ఒక 8 అవర్స్ నానబెట్టిన తర్వాత. దీంట్లో 100 గ్రాములకి మీకు 20 గ్రాములే ప్రోటీన్ ఉంటుంది. మరి దీంట్లో ఉందా ఎక్కువ? మనకి ఏది అవసరం బాడీకి? మనకి ఇదైతే బాడీకి అనుకూలమైన ఫుడ్. మనకి రా ఫుడ్ అనేది పల్లీలు కానీ ఏది కానీ మన బాడీ ఏదైతే మనం అనుకుంటున్నామో నేచర్ నుంచి వచ్చిన బాడీకి నేచర్ ఫుడ్డే కావాలని, దీనికి అనుకూలమైన ఫుడ్. కానీ ఇది కాదు. ఇప్పుడు నాన్ వెజ్తో జబ్బులు తగ్గిస్తారు, దీంతో కూడా తగ్గిస్తారండి. కానీ తర్వాత ఏంటిది అనేది కావాలి మనకి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు తర్వాత ఎలా అనేది. తర్వాత అనేది దీనికి ప్రాబ్లం రాదు, ఎందుకంటే మనకి ఇది మన బాడీకి సంబంధించిన ఫుడ్, బాడీకి అనుకూలమైన ఫుడ్. ఇప్పుడు వచ్చే రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మార్చుకునేది కానీ లేకపోతే ఇంకా వేరే ఉండదు. ఈ ఫుడ్లకి ఏంటంటే అది టెంపరీ ఉంటుంది, అది తగ్గిస్తాయి. తగ్గే అనేది ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు మేము వారంలో తగ్గించాం, వాళ్ళు ఇంకా వారంలో వాళ్ళు తగ్గిస్తారు. కానీ తర్వాత ఏంటిది అనేది కావాలి. ఇదే ఫుడ్ జబ్బును ఎప్పుడైతే తగ్గించామో అదే ఫుడ్ కంటిన్యూ చేస్తే అది కరెక్ట్ ఫుడ్.
అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏది తగ్గిస్తుంది, మళ్ళీ తర్వాత లైఫ్లో ఏం వాడాలి, మరి ఇది కరెక్టా తెలిసిపోద్ది కదండి. అంతే, ఏదైనా జబ్బు తగ్గటం కావాలి, మళ్ళీ తర్వాత కూడా రాకుండా మన కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే అది మనకి కావాల్సిన ఫుడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ప్రభాకర్ గారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీ ఫుడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలా ఈజీ అండి. మనం ఇప్పుడు పెట్టే వీడియోలు అన్నింటిలో నేచర్ మంత్ర ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. మా దగ్గరికి ఎవరు రారండి, ఎక్కువ మంది, చాలా తక్కువ. ఏదైనా అనుమానాలు పెట్టుకున్న వాళ్ళు, ఇది ఉందా పోయిందా అని అనుకునే వాళ్ళు తప్ప ఎవరు రారు. మరి అట్లా అనుకుంటే ఇప్పుడు డిస్టిక్ నుంచి చేస్తారు, ఎవరో ఒక 1% వస్తారు డిస్టిక్ నుంచి. యూఎస్ఏ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఫోన్లతోటే చెప్తామండి. మా దగ్గరికి వచ్చిన రాకపోయినా సేమ్ పద్ధతి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్ని నోట్ చేసుకుంటాము, వాళ్ళ హిస్టరీ అంతా, వాళ్ళ ఏజ్ తోటి సహా, వాళ్ళ వెయిట్ తోటి సహా, వాళ్ళ ముందు ఫ్యామిలీ హిస్టరీ అన్నీ మొత్తం అంత ఎవ్రీథింగ్ ఉంటుంది. వాళ్ళ టెస్టులు చేసుకోమని చెప్తాను, ఏం కావాలనో ఆ రిపోర్ట్స్ పెడతారు. ప్రతి బుధవారం మళ్ళీ అవన్నీ చూసుకోవాలి, ఇదంతా ఉంటుందండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ అండి సిద్ధయ్య గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.